బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తిరుపతి జిల్లాను ఏనుగులు వణికిస్తున్నాయి. పాకాల మండలంలో ఒంటరి ఏనుగు దాడులు చేస్తోంది. గజరాజు సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కల్లూరు చిత్తూరు హైవే దాటి పుల్లావాండ్లపల్లి అడవిలోకి ఏనుగు ప్రవేశించింది. రాత్రి వేళ పొలాల వద్ద నిద్రపోవద్దని రైతులను అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పుల్లవాండ్లపల్లి పెరసానిపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్లలో మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, మనం చూస్తున్నాం గజరాజ్ సంచారంతో ప్రజలందరూ కూడా వణికిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి some డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో ఇట్లా కుప్పం కావచ్చు, పలమనేరు, పొంగనూరు పరిసర ప్రాంతాల్లో ఈ ఏనుగుల దాడులు పంట పొలాలపైన ఎక్కువగా దాడులు నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా ఒక ఒంటరి ఏనుగు గత కొద్ది రోజుల నుంచి కూడా నెలన్నర నుంచి కూడా ఈ కుప్పము, సదుము ఇట్లా అంటే ఈ పలమనేరు అదే విధంగానే ఇప్పుడు చిత్తూరు ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలంలోకి ప్రవేశించడం జరిగింది. అది పలు ప్రాంతాల్లో తిరిగి ఇప్పటికే కూడా కొంతమంది రైతుల పైన కూడా దాడి చేయడం జరిగింది ఒంటరి ఏనుగు. అయితే గతంలోనే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపుగా ఒక 30 ఏనుగుల గుంపు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అయితే అవన్నీ కూడా వెళ్లిపోయాయి అటవీ ప్రాంతంలో. కానీ ఈ ఒంటరి ఏనుగు దారి తప్పి ఈ రకంగా పెద్ద ఎత్తున రైతుల పంట పొలాలపైన దాడులు చేయడం, అదేవిధంగానే గ్రామాల్లో దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్తూరు అదేవిధంగానే తిరుపతి నేషనల్ హైవే మధ్యలో ఉన్నటువంటి పాకాల మండలంలోకి ఏనుగు ప్రవేశించడం జరిగింది. అయితే వెంటనే అక్కడ స్థానికులు గమనించి మనం చూడొచ్చు, మొత్తం కూడా తరుముతున్నారు దాన్ని అటవీ ప్రాంతంలోకి. ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, అదేవిధంగానే స్థానిక గ్రామస్తులు కూడా. అయితే గ్రామస్తులు కావచ్చు పంట పొలాలు ఇప్పటికే కూడా ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ఆ ఒంటరి ఏనుగును పట్టుకోవడానికి అదేవిధంగానే అవసరం వస్తే అటవీ ప్రాంతాలు తెరవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అటవీ ప్రాంతాలకు తరివేస్తాం, లేదంటే అంటే ట్రైనీ ఏనుగులు ఆల్రెడీ పలమనేరులో ఉన్నాయి, కుంకి ఏనుగులు, వాటిని తీసుకొచ్చైనా సరే దాన్ని బంధించే ప్రయత్నం చేస్తామని మాత్రం అధికారులు చెప్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.